హాయ్ ఆల్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ మోనికా రెడ్డి. నేనైతే ఈరోజు చుక్కాకు చట్నీ అయితే చేయబోతున్నానండి. అది ఎలా చేయాలో ఈ వీడియోలో తెలుసుకుందాం. ఫస్ట్ అయితే చుక్కాకుని తీసుకొని ఇలా చిన్న చిన్న పీసెస్గా కట్ చేసి పెట్టుకోవాలి. ఆ తర్వాత ఒక చిన్న బౌల్ తీసుకొని అందులోకి ముందుగా కట్ చేసుకున్న చుక్కాకుని అయితే వేసుకొని ఒక 3 టైమ్స్ బాగా వాష్ చేసుకోవాలి. మట్టి అదంతా ఉంటే క్లీన్ అయిపోతుంది. ఇంకైతే కరివేపాకు, ఆనియన్స్, టమోటా అలాగే వెల్లుల్లి తీసుకోవాలి. ఆ తర్వాత స్టవ్ మీద ఒక కడాయి పెట్టేసుకొని కావాల్సినంత ఆయిల్ వేసుకొని ఆయిల్ హీట్ అయిన తర్వాత ఆవాలు వేసుకొని అవి బాగా చిట్లిన తర్వాత పోపు దినుసులు వేసుకోవాలి. ఆ తర్వాత అవి బాగా ఎర్రగా మగ్గిన తర్వాత కరివేపాకు వేసుకొని బాగా వేయించుకోవాలి. ఆ తర్వాత ముందుగా కట్ చేసి పెట్టుకున్న ఆనియన్స్ అలాగే టమోటా, వెల్లుల్లి కూడా వేసుకొని బాగా ఎర్రగా మగ్గేంత వరకు వేయించుకోవాలి. ఇలా బాగా వేయించడం వల్ల పచ్చివాసన అనేది లేకుండా ఉంటుంది. పచ్చివాసన ఉంటే తినడానికి బాగుండదు కాబట్టి ఇలా బాగా వేయించుకోవడం వల్ల టేస్ట్ కూడా వస్తుంది. ఇంకైతే కొద్దిగా సాల్ట్ యాడ్ చేసుకోవాలి. ఇందులోకి పచ్చిమిర్చి కూడా యాడ్ చేస్తారు. నేనైతే ఇందులోకి కారం మాత్రమే యాడ్ చేశానండి. పచ్చిమిర్చి యాడ్ చేసుకున్నా కూడా చాలా బాగుంటుంది. ఒకసారి మీరు కూడా ట్రై చేయండి. చూసారు కదా, ఇలా ఎర్రగా వేగిన తర్వాత మనం ముందుగా క్లీన్ చేసి పెట్టుకున్న చుక్కాకునైతే వేసుకోవాలి. ఈ చుక్కాకుని మిద్దెల మీద లేదంటే కొంచెం ప్లేస్ ఉన్నా సరే ఒక విత్తనం వేసుకొని పండించుకుంటారు. ఇదైతే పుల్లగా ఉంటుంది. టేస్ట్ అయితే చాలా బాగుంటుందండి. ఇదంతా వాటర్ కంటెంట్ కాబట్టి మనం ఒక కట్ట ఆకు తీసుకుంటే మనకి సగం మాత్రమే వస్తుంది, సగంలో సగం. ఇలా మొత్తం ఆకైతే ఇంకిపోతుంది కదా మొత్తం అయితే. ఇదైతే టేస్ట్ కూడా చాలా బాగుంటుంది. చూసారు కదా, మనకైతే ఎంత తక్కువగా వచ్చిందో క్వాంటిటీ అయితే. ఇలా బాగా అడుగంటకుండా వేయించుకోవాలి. ఆ తర్వాత స్టవ్ లో ఫ్లేమ్లో పెట్టుకొని పసుపు యాడ్ చేసుకోవాలి. ఆ తర్వాత బాగా మిక్స్ చేసుకుంటూ ఇంకైతే కొద్దిగా కారం అలాగే ధనియాల పొడి అయితే వేసుకోవాలి. ఇందులో పుల్లగా ఉంటుంది కాబట్టి కొద్దిగా కారం ఎక్కువగా యాడ్ చేసుకుంటే బాగుంటుంది. ధనియాల పొడి కొద్దిగా తీసుకోవాలి. ఆ తర్వాత మళ్ళీ ఒకసారి బాగా మిక్స్ చేసుకున్న తర్వాత కొద్దిగా వాటర్ యాడ్ చేసుకుంటారు. నేనైతే వాటర్ అయితే యాడ్ చేయలేదండి. నాకైతే ఇలానే ఇష్టం కాబట్టి నేను వాటర్ యాడ్ చేయకుండా గట్టిగానే చేసుకున్నాను. ఇంకైతే అందులోకి పల్లీల పొడి వేసుకోవాలి. పల్లీల పొడి వేసుకున్నా కూడా చాలా బాగుంటుంది. కొందరైతే స్కిప్ చేస్తారు. నేనైతే పల్లీ పొడి కూడా యాడ్ చేస్తాను. ఇంకైతే బాగా మిక్స్ చేసుకున్న తర్వాత మళ్ళీ కొన్ని పల్లీలు వేసుకుంటే మనం తినేటప్పుడు చాలా బాగుంటుంది. ఇంకైతే ఫైనల్గా కొత్తిమీర వేసుకొని మిక్స్ చేసుకుంటే చుక్కాకు చట్నీ అయితే రెడీ అయిపోతుందండి. ఇలా సింపుల్గా చేసుకుంటే మీకు ఎప్పుడైనా తినడానికి చాలా బాగుంటుంది. చూస్తుంటేనే నోట్లో నీళ్ళు ఊరుతున్నాయి కదా. ఇలాంటి మంచి మంచి వీడియోస్ కావాలంటే ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ ఫర్ మోర్ వీడియోస్. Bye bye friends.